ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ మరొక మారు ప్రభు సముఖంలో మొదటి మెసేజ్లో చక్కగా దేవుని వాక్యాన్ని ఆస్వాదించి మరి పరిశుద్ధపరచబడి ఆయన బల కార్యక్రమంలో పాలు పొంది కానుక అర్పించే విధంగా, స్తుతి ఆరాధన చేసి కానుక అర్పించే విధంగా ఆ దేవదేవుడు మహాకృప చూపించి నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిరిగి ఈ రెండో మెసేజ్కి మనం సిద్ధపడదాము. అందరం ఏకీభవిద్దాం. మరి స్థానికంగా ఉన్నవారు, దూరంగా వింటున్న వారందరికీ దైవ ఆశీర్వాదంతో పరిశుద్ధాత్మ చేత అందరూ వాక్యం విన్న వారందరూ దీవించబడుదురుగాక. ఆమె. రండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, కపటల ఆలోచనలను తలక్రిందులను చేయును. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మమ్మల్ని నీ కృప ద్వారా మా సమస్త అపవిత్రతను, కలుషితములను నీ వాక్యమని ఉదక స్నానము చేత నీ కృపను బట్టి నీ ఎదుట నీ సముఖముల పరిశుద్ధపరిచి తండ్రి నీకు స్తుతి ఆరాధన చేసే భాగ్యమును, కానుక అర్పించే అనుగ్రహమును కలగజేసిన లెక్క వందనాలు. నీ కృప నిరంతరమునుగాక. ముఖ్యంగా నీ ప్రేమ విందులో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసి మనం ధన్యులుగా చేసిన లెక్క వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా స్తోత్రం తండ్రి, నీ ప్రణాళిక, నీ చిత్తము మా జీవితం నెరవేర్చినట్లుగా ఇదిగో ప్రభా నీ కార్యరూపం దాల్చినట్లుగా మా జీవితంలో మాట్లాడమని, మాకు కావలసిన వర్తమానం మనం గ్రహించమని, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న నీ వాక్యం చేత జ్ఞానోదయం కలిగి నీ చిత్తంలో నిలబడుటకు సహాయం చేస్తామని నమ్ముచున్నాం. ఆ విధంగా ప్రభు నీ సేవకుడిని అభిషేకించి నీ శిలోచనను మరుగుపరుచుకొని సేవకుడితోని అందరితో మాట్లాడు, ముఖ్యంగా నాతోని అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనకు వందనాలు. అద్భుతంగా నడిపిస్తులకే వందనాలు. మందరము చెవియొగ్గి ధన్యకరంగా స్థిరపరచబడే అనుగ్రహము కలుగుటకు నడిపించుమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సే ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథములో 5వ అధ్యాయము 13వ వచనములో చెప్పబడిన వాక్యము, జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును, కపట ఆలోచనను తలక్రిందులు చేయును. తలక్రిందు చేయును. ఈ వాక్యము మనము మన వినికిడిలో దీంట్లో దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని బట్టి మనము విందాము, వినగోరుదాము, దైవానుగ్రహం పొందుకుందాం. విని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాజంలో, ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో జ్ఞానులు చాలా మట్టుకు జ్ఞానం పొందుటకు చాలా ప్రయాసపడుతున్నది లోకం. చంద్రుని మీద చంద్రాయన పంపించడానికి రాకెట్లను, సూర్యగ్రహానికి కూడా చాలా శాటిలైట్ పంపిస్తూ దానిలో ఉన్న విషయాలను పరిశీలించుటకు, గ్రహించుటకు చూస్తున్నారు. రకరకాల టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మన నివాసం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మానవ శ్రేయస్సు కోసమో, మానవాళి యొక్క సులభతరం కోసమో వివిధ జ్ఞానం పరంగా చాలా సునాయాసంగా, సులభతరంగా ఉండుటకు కనిపెడుతున్నారు. సౌకర్యమై మనకు కనువిందు కలిగే విధంగా చేస్తున్నారు.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనుషుల జ్ఞానము కృత్రిమము, ఆర్టిఫిషియల్. కృత్రిమం అంటే ఏంటిది? ఆర్టిఫిషియల్. మనుషులకు సులభతరముగా చేస్తున్నారు అన్ని విధాలుగా. ఒకప్పుడు కష్టపడి ఉండేది, ప్రతి కష్టానికి మరి సులభతరంగా. ఇప్పుడు చూడు, వ్యవసాయం చేసేటప్పుడు రైతుకు చాలా కష్టం ఉండేది. సహజంగా మరి ఎడ్లతోనే నాగలు దున్నేవాడు. ఇప్పుడు దున్నేటానికి ఒక సౌకర్యం, యంత్రాంగం వచ్చేసినాయి. దుక్కి దున్నటానికి, పొలం దున్నటానికి. ఇంతెందుకు కష్టపడేవారు సంవత్సరం పొడుగున తోట వేయటానికి కానీ, వ్యవసాయ పనులు చేసే వ్యవసాయదారుడు కూలి నాలుగు చేస్తూ ఆ వ్యవసాయం చేత మరి ఆదాయం గడించుటకు ప్రయాసపడతాడు. కేవలం తనకు తనే బతకడం కాదు, 10 మందికి ఆహారం పెట్టే విధంగా రైతే రాజుగా గర్వంగా గౌరవపదంగా ఉండేవాడు అన్నమాట. ఉంటున్నారు ఇప్పటికదే. అంత కష్టమో అంత రాబడి అంతగా ఉండదు, అంతంత మాత్రమే. మళ్ళీ ఒక కాలములో, మళ్ళీ ఒక సమయంలో, దఫలో మళ్ళీ పెట్టుబడి కోసమే అది మళ్ళీ అయిపోతుంది. వాళ్ళకి కేవలము అవస్థతో తీర్చే విధంగా ఉన్నటువంటి ఆదాయం మాత్రమే ఉంటుంది. కష్టం ఎక్కువ, ప్రయాసం ఎక్కువ. అయితే వ్యవసాయ రంగంలో చాలా మరి హార్వెస్ట్ మిషన్, కోత కాలంలో, అలాగనే పంట కూర్చుకునే సమయంలో హార్వెస్ట్ మిషన్ ఎంతో ఉపయోగపడుతుంది. నాటేసేటప్పుడు మిషన్లు కూడా వచ్చేసినాయి. అన్ని సులభం. నాగలు దున్నటానికి ట్రాక్టర్లో, నాగలతో, ఇలా రకరకాలుగా. వీటితో పాటు అన్ని రంగాల్లో వీటిని బట్టి మనకు సంతోషం ఉంటుంది. అంటే ఎంతో ఉదయం నుండి సాయంత్రం వరకు, నైట్ అయ్యే వరకు, పొద్దుగూకే వరకు ఆయన పొలంలోనే ఎండనక, వాననక, వర్షమనక, చలనక రాత్రి వాళ్ళు కష్టపడతాడు. వారి కోసము సులభతరమైనటువంటి ఈ యంత్రాంగాలు వచ్చినాయి జ్ఞానము ద్వారా. గుడ్, సంతోషం. అయితే మిగతా రంగాల్లో కూడా అనేక విషయాలు. ఇప్పుడు వంట కూడా, ఇప్పుడు ఇవి ఇంట్లో మనుషులు చేయవలసినటువంటి కార్యాలన్నీ సులభతరంగా ఏమైంది? వాషింగ్ మిషన్ వచ్చింది, బట్టలు పిండటానికి, అలాగనే బోలు దోమటానికి కూడా మిషన్స్ వచ్చేసినాయి. ఇంకేంటి చెప్పండి? రోబోలో కూడా మనుషులు చేయాల్సింది. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు బిజీ, ఉరుకులు పరుగులతో ఉన్న జీవిత యాత్రలో ఇద్దరు బతుకుతేనే, ఇద్దరు పని చేస్తేనే, చెరొక పని చేస్తేనే బతికే నడిచే విధంగా ఉంది కుటుంబ అవస్థ. అవునా? అప్పుడు ఏం చేస్తున్నాము? పని మనుషులను, లేకపోతే మనకి ఏదో విధంగా సోమతి ప్రకారంగా. ఇప్పుడు రానున్న కాలంలో యంత్రాంగం కూడా పెడతారు. యంత్రాంగాలు అంటే రోబో. ఇప్పుడు అన్నీ చేస్తున్నారు. మనుషులు మెదడుకు పదునుగా చాలా చేతుల్లో, కాళ్ళలో ప్రయాణం చేసి పని చేసే విధంగా, రాసే విధంగా, చేసే విధంగా ఉండేది. ఇప్పుడు చేతులకు కూడా పని తగ్గిపోయి ఇప్పుడు కంప్యూటర్లు వచ్చేసినాయి. సిస్టమ్, ల్యాప్టాప్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెంది ల్యాప్టాప్లు వచ్చేసినాయి, ట్యాబ్లు వచ్చేసినాయి. సో ఇలా ప్రాజెక్ట్ వర్కులు అనేది పిల్లలు కూడా, స్టూడెంట్స్లు కూడా టీచర్లు రాపించేవాళ్ళు బోర్డు మీద, వాళ్ళు రాసుకునేవారు. ఇటు ఆలోచనగా, జ్ఞానంగా, మంచిగా జ్ఞాన అభ్యసిస్తూ మంచిగా రాసేవారు అన్నమాట. ప్రాజెక్టులు నిర్వహించేవారు. ఇప్పుడు సెల్ ఫోన్లతోనే అంతా. ఇప్పుడు షాపులో వెళ్ళి వివిధ అంశాలను కలెక్ట్ చేసే విధంగా లేకుండా ఏం చేస్తున్నారు? లైబ్రరీలో మ్యాటర్ కలెక్ట్ చేసి లేకుండా ఇప్పుడు అన్ని సెల్ ఫోన్లోనే, సిస్టంలోనే కనబడుతుంది. అంత సులభతరం అంత రెడీమేడ్గా అయిపోతుంది. ఒక దిక్కేమో ఇది చాలా అభివృద్ధి చెందిన విధంగా ఎంతో ప్రోగ్రెస్గా మనం ముందుకు సాగిపోతున్నాం. తరిమిలాగా అభివృద్ధిగా అనిపిస్తుంది. ఒకవైపు ఏమో మనిషిని కూర్చున్న కాడ లేవకుండా, నడవకుండా, పని చేయకుండా ఒక అసమర్థుడిగా, లేకపోతే ఒక
బద్ధకస్తుడిగా మారిపోతుంది. దాన్ని బట్టి ఏమైపోతుంది? రోగాలు, సమస్యలు, అనారోగ్యాలు పాడు అయిపోతుంది. ప్రాణం అలసిపోతలేదు, శరీరం కదులుతలేదు, మొత్తం ఏమైపోతుంది? పని తక్కువ అయిపోయింది, సులభతరం ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే జ్ఞానం పెరిగిపోతుంది. ఇప్పుడు మనిషి ఇప్పుడు అంతకుముందు అలసిపోయిన ప్రాణాన్ని తొలసిగా ఏదో డ్రామాటికల్గా మరి కథలో లేకపోతే సురభి డ్రామాలు ఉండేటి వాళ్ళ పల్లెటూరులో, గ్రామీణలో. ఆ తర్వాత కొంచెం అభివృద్ధి చెందిన తర్వాత జ్ఞానం ఇంకెక్కువ కొంచెం పాస్పరిటీ అయిన తర్వాత జ్ఞానము చేత టెలివిజన్ కనుగొన్నారు, దూరదర్శన్ కనుగొన్నారు, టెలివిజన్. ఇప్పుడు దానికి అందరు అతుకపోయారు. ఇప్పుడు డ్రామాల కంటే, కథల కంటే ఏమైపోయారు? అంతకుముందు కాయ కష్టం చేసేవారికి, మొద్దు కష్టం చేసేవారికి, మానసికంగా శారీరకంగా అలసిపోయిన వారు ఎంటర్టైన్మెంట్ కోసము ఒక సినిమా వచ్చేది, వెండి తెర. దాన్ని చూసి చాలా సంతోషించారు. ఇప్పుడు అది దానికంటే సులభం, ఇంట్లోనే సినిమాలాగా చూడొచ్చు అని చెప్పి టెలివిజన్ మొదలైనవి. ఇప్పుడు టెలివిజన్ ఒక దగ్గరనే పని పాట వదిలిపెట్టి ఒక దగ్గరనే కూర్చొని ముద్దపప్పులాగా చూడడం కంటే మన అరిచేతుల్లో వైకుంఠం చూసే విధంగా ఏంటిది? సెల్ ఫోన్ వచ్చేసింది. ఆ యొక్క టెలివిజన్ ద్వారా, ఆ సినిమాల ద్వారా మనిషి అప్పుడే పెద్దవాళ్ళు అనేవాళ్ళు, మా సమయంలో ఈ సినిమాలు లేకుండే, కేవలము కథలు ఉండేటి. అది కూడా ఎప్పుడు ఉండేది? ఫంక్షన్లో ఎవరైనా చనిపోతాయో వాళ్ళ జ్ఞాపకార్థంగా మన మదిలో పెట్టుకుని బాధ కంటే ఆ రాత్రులు లేకపోతే వాళ్ళ యొక్క దినోత్సవం అంటే పెద్ద కర్మ, వాళ్ళ యొక్క దినోత్సవాలు జరుపుకునేటువంటి సమయంలో కథలు చెప్పేవారు. మన దేవతల కథలు, మంచి కథలు, డ్రామాలాగా ఒక కథ, ఈ కథ, ఆ కథ. ఇప్పుడు ఆ కథలు పోయి ఇప్పుడు సినిమాలే వచ్చేస్తుంది. ఆ సినిమాలు చేసిన తర్వాత మరింతగా దారుణంగా తయారైపోయారు మనుషులు. ఏంటిదో ఏమో, ఆ యొక్క దేవుని యొక్క నవరాత్రులు అని చెప్పి దేవుళ్ళ మీద పేరుతో మనం పండుగలు చేసుకుంటే, పబ్బాలు చేసుకుంటే, ఆ దేవుని స్మరణతోనే, దేవుని యొక్క నామస్మరణతోనే తరింపబడిన ఉన్నటువంటి మతములో, ఆ భక్తుల్లో ఎదుగుతూ మంచిగా భక్తిలో, భక్తిలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది? సినిమాలు, అదే సినిమాలు, అది దేవతల సినిమాలు కావచ్చు, సహజంగా ఉన్నటువంటి సినిమాలు కావచ్చు, కుటుంబ నేపథ్యాలు కావచ్చు, స్టోరీలు, ప్రేమ కథలు కావచ్చు, అవి చూసి బుద్ధిగా చెడిపోయిన మనుషులు యవనస్తులు అంటుండే. దేవుని పేరు చెప్పి దేవుని నామస్మరణ చేయాల్సిన విధానము మీరేం చేస్తున్నారు? దేవతల పండుగలకు సామాజిక పరమైనటువంటి సినిమాలు చూసుకుంటూ ఇదే భక్తి అనుకుంటారు. జాగారం, శివరాత్రి అని మొదలైనటువంటి నవరాత్రులని ఇప్పుడు ఆ సినిమాలు చూడడం ఎక్కువ అని పెద్దవాళ్ళు మందలించిన, ఇంకా మనకి ఏమైంది? ఇంకా అడ్వాన్స్గా టెలివిజన్స్ వచ్చినాయి. ఇక అన్ని సినిమాలు చూస్తున్నాం. ఇంకా సెల్ ఫోన్లు వచ్చినాయి, హోమ్ థియేటర్లు వచ్చినాయి. రకరకాలుగా ఈ మనిషి నైతిక విలువలు పోగొట్టుకునే పతన అవస్థకు దారి అయిపోయే విధంగా ఉంది. ఒక దిక్కేమో టెక్నాలజీ పరంగా సంతోషం ఉన్నది, అబ్బా ఇంతగా అభివృద్ధి చెందుతున్నామని. ఒక దిక్కేమో మానవ జాతి యావత్తు బలహీనంగా రెడీమేడ్గా తయారవుతున్నాడు. కష్టపడే పని లేకుండా, న్యాయమైన విచారం లేకుండా, మంచితనం లేకుండా, ఆ యొక్క పద్ధతి లేకుండా ఏమైపోతున్నారు? అంతా రెడీమేడ్ ప్రేమలు, రెడీమేడ్ బట్టలు. పండుగ అంటే ఒక నెల రోజుల నుంచి హడావిడిగా ఉండేది. కొత్త బట్టలు మనము కొనుక్కోవాలి, షాపింగ్ వెళ్ళాలి, లేకపోతే ఇంటి ముందరికి వచ్చి అమ్మేటోళ్ళు వాళ్ళ దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఉదరో పైసలు పెట్టో అని హడావిడిగా ఉండేది. దర్జా ఏంటి దర్జా అక్కడికి పోయి బట్టలు కుట్టించుకునే విధంగా, బట్టలు కుట్టే వాళ్ళ దగ్గర పోయి హడావిడిగా 10 రోజుల ముందే, నెల రోజుల ముందే ఇచ్చేవాళ్ళం. రకరకాలుగా ఇళ్ళను అలుక్కొని, ఇళ్ళను కడుక్కొని చక్కగా పండుగ వాతావరణం, తోరణాలు కట్టి అంచు చక్కగా ఉండేది. ఇలాంటి తరుణంలో ఏమైపోతుంది సమాజం తెలుసా? మొత్తం అయిపోయి రెడీమేడ్. ఇప్పుడు
పూలు కూడా రెడీమేడ్, ఆర్టిఫిషియల్ పూలు, డెకరేషన్, పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, శుభకార్యాలకు డెకరేషన్లు మనకు పువ్వులు అనుకుంటున్నాం. ఆ పూలు కాదు, ప్లాస్టిక్. పరిమళం తగ్గిపోయింది. మనిషిలో ప్రేమ, సుగుణాలు, ఆ మంచితనం ఎలాగ పోతుందో సమాజంలో కూడా డెకరేషన్లు కూడా మీద మీద ఆకర్షణమైన డెకరేషన్, కానీ ఆ ఫంక్షన్లో నిజమైన సంతోషము, సమాధానము, నెమ్మది, క్షేమము, ఆప్యాయత, అనురాగము కరువైపోయి రెడీమేడ్ అయిపోయింది అనమాట. రెడీమేడ్ షాపులు ఎక్కువ అయిపోయినాయి. మనకు తగిన బట్టలు కుట్టించుకోవడం అవసరం లేదు, తీసుకోవడం అవసరం లేదు, షాపులో పోంచి గంటలు ప్రయాసపడే అవసరం లేదు. కేవలం రెడీమేడ్ తీసుకోవడం. శారీలు కూడా వచ్చినాయి, రెడీమేడ్ శారీస్, బ్లౌజ్ శారీస్. ఇక మగవాళ్ళకైతే అంతకుముందే వచ్చేసినాయి షర్ట్లు, పాయింట్లు, వాళ్ళ నంబర్ని బట్టి, వాళ్ళ కమ్మలను బట్టి, వాళ్ళ యొక్క డ్రెస్ యొక్క కొలతలను బట్టి మనకు తగినట్టుగా తీసుకోవచ్చు. ఇట్లాగా రెడీమేడ్గా పరిస్థితి అయిపోయింది. రెడీమేడ్ యొక్క వ్యక్తిత్వం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ రెడీమేడ్ పోయి ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే కృత్రిమ మేధస్సులో పడిపోయాము ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎందుకు ఈ దురవస్థ అవుతుంది? ఇక్కడ దేవుడు అంటున్నాడు, జ్ఞానులను వాళ్ళు కృత్రిమలోనే వాడిని పట్టుకుంటున్నాడు అన్నమాట. రెడీమేడ్ వ్యవహారం ఉందే కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా వాళ్ళని పట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి పట్టుబడిన వారందరూ ఏమైపోతున్నారు? కపటముతో తయారవుతున్నారు. కపటముతో కపటుల ఆలోచనను తలక్రిందులు, కపట ఆలోచనలు, దురబుద్ధి ఆలోచనలు ఎక్కువ అయిపోయింది. మానవ పతనానికి దారితీయబడిన భయంకరమైన అపాయంలో ఉన్నది మానవ జాతి యావత్. ఒక దిక్కేమో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా, మనకు అనేక సులభతరమైనది, ఇట్టే కష్టపడకుండా మన ఎదురుగానే. మనం ఇప్పుడు ఏ షాపు కూడా మనం ఇప్పుడు డిమార్ట్ కావచ్చు, ఏదైనా కానీ, స్మార్ట్ బజార్ కావచ్చు, ఇంకా స్పెన్సెస్ కావచ్చు, విజేత, లేకపోతే రత్నదీప్, ఇవన్నీ పోయినా సులభతరంగా ఇప్పుడు రావచ్చు. ఇప్పుడు ఈ షాపులన్నీ ఒక్కొక్కడు గల్లీకి ఉండేది, ఎక్కడనో గల్లీలో ఉండేది, ఒక కమ్యూనిటీకే ఉండేది వ్యాపారం. ఇప్పుడు అన్ని కమ్యూనిటీలు చేస్తున్నారు. ప్లస్ ఆ షాపులన్నీ చిన్న చితక షాపులన్నీ పెద్ద, ఇప్పుడు షాపింగ్ మాల్ వచ్చేసి. ఫస్ట్ 1961 సంవత్సరం, 61 సంవత్సరంలో అమెరికాలో స్టార్ట్ అయింది ఈ వ్యవస్థ. అదే ఏంటిది, వాల్మార్ట్. ఫస్ట్ అది స్టార్ట్ అయింది అన్నమాట. దానికి డబ్బింగ్తో అన్నీ వచ్చేసినాయి. మోర్ వచ్చేసింది, బిగ్ బజార్ వచ్చేసింది, డిమార్ట్ వచ్చేసింది, ఇప్పుడు అనేకమైన విజేత, రత్నదీప్, అందరూ ఇదే. రిలయన్స్గా స్మార్ట్ బజార్ వచ్చేసింది. అన్ని రకాలుగా నేను చెప్పలేను, ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ తాతగా అమెజాన్ హెడ్గా నిలబడ్డది. అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ చాలా నియంత్రిస్తుంది అన్ని షాపులు. రానున్న కాలంలో ఇవే ఈ అమెజానే ప్రభావితం చేస్తుంది. సో ఇలాగ జరుగుతున్నటువంటి మనిషికి ఇప్పుడు చిన్న షాపులో పోవటానికి తప్పింది, పెద్ద షాపులో అన్నీ కలుస్తాయి ఇప్పుడు. అంతకుముందు అయితే బట్టలకో షాపు, కిరాణా కొట్టుకో షాపు, స్టీల్ సామాన్ బౌలు కావాలంటే, వంట సామాన్ కావాలంటే, బౌలు కావాలంటే మనం బౌలు షాపుకి వెళ్ళేవాళ్ళం. ఇంకా చెప్పండి, చిన్నపిల్లలకు బట్టలకు వేరే షాపుకి వెళ్ళేవాళ్ళం, లేడీస్ ఎంపోరియకి వేరే షాపుకి వెళ్ళేవాళ్ళం, షద్దర్లు షీట్స్కి వేరే షాపుకి వెళ్ళేవాళ్ళం కదా, రకరకాలుగా. అలాగనే స్టేషనరీ థింగ్స్, పెన్లు, బుక్లు, అది వేరే షాప్. ఇప్పుడు ఒకటే షాపింగ్. ఇప్పుడు డిమార్ట్కి పోతే, స్మార్ట్ బజార్కి పోతే, రత్నదీప్ పోతే అన్నీ కనబడతాయి. అదైనా కిరాణా షాప్, అదే బుక్ స్టాల్, అదే రైస్ షాపులు. నేను చిన్నప్పుడు అయితే వ్యవసాయదారులు, రైతు అక్కడక్కడ బండ్లు పెట్టుకొని ఉల్లిగడ్డలు అమ్మేటట్టుగా బియ్యం అమ్మేవాళ్ళు. ఇప్పుడు రైతాంగం ఎక్కడ కనబడతలేదు, ఇప్పుడు షాపులో కనబడుతున్నాయి.
ఆ షాపులు కూడా పోయినాయి. ఇప్పుడు డీమార్ట్ లాంటి షాపులు వచ్చేసింది. సో ఒక దిక్కేమో డెవలప్ అవుతుంది, మనం ఒకే షాపుకి పోతే అన్ని దొరుకుతున్నాయి. ఆ కాంప్లెక్స్లో చిన్న చితక మొత్తం రోడ్డు మీద పడ్డేసి. టెక్నాలజీ కొందరికేమో ఒకరిద్దరికేమో డెవలప్ చేస్తుంది. ఈ టెక్నాలజీ పరంగా ఎవరి చేతిలో పోతుందో వాళ్ళు డెవలప్ అవుతున్నారు, మిగతా వాళ్ళందరూ రోడ్డు మీద పడుతున్నారు. ఇట్లాగా రాను 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 ఈ టెక్నాలజీ ఒకరి చేతిలో పోతుందన్నమాట. వాడు రాబోతున్నాడు, వాడే అంతిమ అబద్ధ క్రీస్తు. అతడే నేను రాముని అంటాడు, అతడే నేను అల్లా అంటాడు, అతడే క్రీస్తు అంటాడు, అతడే సకల దైవ అవతార పురుషుడిని నేనే అని చెప్పి వాడు రాబోతున్నాడు. అతడే కెరూబు జాతిని చెందిన వ్యక్తి లూసిఫర్. ఎవరు? అంతిమ అబద్ధ క్రీస్తు. క్రీస్తు పేరు చాలామంది వచ్చారు, కానీ వాడు లాస్ట్గా వాడి చేతిలో పోతున్నమాట. ఇప్పుడు ఏం చేస్తారు చూడు. మొన్నటిదాకా మన యొక్క తెలంగాణలో ఒక ధర్నా, మార్వాడీస్ వచ్చి మొత్తం ఆక్రమించుకున్నారు. వాడు అంతకంటే గొప్ప జాదు. ఎందుకంటే మార్వాడీస్, అవును, మనం వాళ్ళని చూసి మన చిన్న చితక షాపులన్నీ పోయినాయి, అన్ని రంగాల్లో దెబ్బతిన్నాం. తెలంగాణ ప్రాంతీయ వాసులు ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళదే రత్నదీప్, వాళ్ళదే డీమార్ట్, ఇవన్నీ రత్నదీప్ వాళ్ళదే, డీమార్ట్ వాళ్ళదే, రకరకాలుగా వాళ్ళే ఎందుకంటే వ్యాపారస్తులుగా, ఎందుకంటే వాళ్ళ ఎడారి ప్రాంతంలో వ్యాపార రీత్యా మొత్తం అన్ని రాష్ట్రాల్లో విస్తరించబడ్డారు, దేశాలు కూడా విస్తరించబడ్డారు. ఇప్పుడు వీళ్ళ చేతుల నుంచి కూడా ఎవరికి చేతిలో పోతుంది? అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు పోతుంది. వీళ్ళదంతా అదాని అంబానీ పోయి రేపు అమెజాన్ అదే కింగ్ అయితే ఆ అమెజాన్ కూడా ఎవరి చేతిలో పోతుంది? అది అంతిమ అబద్ధ క్రీస్తు పోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీడు చాలా జాదు అన్నమాట. ఒకప్పుడు వీడు దేవుని దగ్గర నమ్మకస్తుడిగా ఉన్నాడు, యథార్థపరుడుగా ఉన్నాడు, కానీ దేవునికి కంటే ఎక్కువ ఉండుటకు ధిక్కరించాడు దేవుణ్ణి. దేవుని కంటే ఎక్కువ హెచ్చించే గర్వం వచ్చేసింది. ఎందుకంటే అంత జ్ఞానము దేవుడు ద్వారా పొందుకున్నాడు, అంత సౌందర్యము, అంత ఐశ్వర్యము, అంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి దేవుని కంటే ఎక్కువ ఉండే ఆ గర్వము, ఆ మనసు వచ్చేసింది. గర్వం, అహంకారం అనే మనసు వచ్చింది, ఆ కపటం ఆలోచన వచ్చింది. తన జీవితం తలక్రిందులుగా చేసుకునే విధంగా అతడు చేయబడ్డాడు. అందుకోసమే జ్ఞానిగా అనుకున్న వ్యక్తి ఆ జ్ఞానము అని కృత్రిమలో వాడు దేవునికి విరుద్ధంగా ఆలోచన యావత్తు నిలబడదు కదా. ఆ కృత్రిమంగా వాడు స్వశక్తిగా ఆ కృత్రిమలో ఇలాగ ఆలోచించినప్పుడు అతన్ని పట్టుకున్నాడు దేవుడు. నీ కపట ఆలోచనలు తలక్రిందులు చేయటానికి పడదేశాడు దైవ సన్నిధి నుండి. అతడే ఈ భూలోకాన్ని కైవసం చేసుకొని స్వాధీనపరుచుకొని మనుషుల్లో వైషమ్యాలు, దేవతల పేరిట, లేకపోతే మతాల పేరిట, కులాల పేరిట, ఈ అభివృద్ధి పేరిట చేసి ఏం చేస్తుంది సార్? టెక్నాలజీ చూపిస్తూ మనుషులు తన్నుకు వచ్చే పరిస్థితిలో నడిపించే విధంగా పురిగొల్పుతున్నాడు మానవ జాతిని. అందుకోసం దేవుడు కలుగజేసుకొని ఈ టెక్నాలజీ అంత డెవలప్ అయ్యే విధంగా మానవ శ్రేయస్సు కోసం ఒకవైపున చూపిస్తున్నావు, కానీ ఒకవైపున పతనం చేస్తున్నావురా. ఇది ఎంత ఘోరమైన నాశనం అవుతుంది. కనుక నా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చదువుదాం. సామెతలు 15వ అధ్యాయము 33వ వచనం. యెహోవా యందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఆ జ్ఞాన అభ్యాసమునకు సాధనము. హల్లెలూయా. అదే సామెతలో 2వ
అధ్యాయము జ్ఞాన అభ్యాసముకు సాధనం అన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఓకే, 2వ అధ్యాయం 5వ వచనము, 5, 6వ వచనం చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించదవు. దేవుని గూర్చిన జ్ఞానము లేక విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. దేవుడు యెహోవా అంటే దేవుడు సృష్టికర్త ఇచ్చే జ్ఞానమే మనిషికి క్షేమకరం. హల్లెలూయా. ఈ జ్ఞానములో ఏముంది తెలుసా? జీవం ఉంది, బ్రతికించేది, మంచితనం ఉంది, నేను క్షేమంగా నడిపించేది, నిన్ను నిత్య చిరంజీవులుగా నిత్య జీవములు నడిపించుటకు ఆ జ్ఞానములో ఉండి దేవుడిచ్చే సౌకర్యములో గొప్పగా నడిపించబడటానికి నిన్ను పురుగొల్పుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ లోకములో ఉన్న జ్ఞానము, ఈ సాతాను ప్రేరేపణతో ఉన్నటువంటి జ్ఞానమును ఇదే జ్ఞానం అనుకుని, ఇదే టెక్నాలజీ అనుకుని దాన్ని బట్టుకు సృష్టికర్తను మర్చిపోయి ఘోరమైన దురవస్థలో పడిపోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక అడుగు వేశారనమాట. ఈ టెక్నాలజీతో మానవ జాతి బలహీనతగా మూలుగుతూ ఓ దిక్కేమో అభివృద్ధి అని చూపిస్తూనే, ఓ దిక్కు నష్టము, అది కష్టాల పాడుతూ నష్టము భరిస్తూనే, ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గొప్ప టెక్నాలజీ వచ్చేసింది అనమాట. దాన్ని పట్టుకొని చాలా మురుస్తున్నారు దేశాలు. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మేధస్. అన్ని రంగాల్లో దాన్ని ఉపయోగించుకొని మానవ మనుగడకు గొప్ప పెద్ద పీటగా అభివృద్ధిగా సాధించి మనము ఇంకో గ్రహాన్ని కూడా మనము చేరే విధంగా మనం అవుతామని చెప్పి మరి సృష్టికర్తకు వ్యతిరేకంగా చేస్తున్నాయి. ఈ మనుగడ ఘోరంగా తలక్రిందులు అయిపోతాయి వారి ఆలోచనలన్నీ. కాబట్టి ఆలోచనలన్నీ తలక్రిందులు అవుతాయి. సృష్టికర్తకు వేరుగా ఏది నిలబడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ టెక్నాలజీగా గొప్పగా అభివృద్ధి చెందారే మన యూదులు, మన తోటి అంటే దేశంగా ఉన్నారు. మనల్ని బాగా ప్రేమిస్తాం భారతీయులు అంటే వాళ్ళ మీద అభిమానం, మనము కూడా మన మీద ప్రేమ అభిమానం ఉంది. వాళ్ళు గిట్లాగా దేవునికి వేరుగా టెక్నాలజీ అభివృద్ధి చెందారు. ఎడారి ప్రాంతంలో దేవుడు నిలబెట్టింది కనుక దాని సౌకర్యార్థమై వాళ్ళకి జ్ఞానము, దేవుని యొక్క భయభక్తులు కలిగిన జ్ఞానము చేత టెక్నాలజీ అభివృద్ధి చేసి మరింతగా భక్తులుగా దేవుని చేత అనుబంధముగా దేవుడు రాకడకు సిద్ధపాటుగా వాళ్ళు సన్నహదులు అవుతే, మనము ఈ మిగతా యూదేతరులు ఎలా ఉన్నా తెలుసా అండి? అభివృద్ధి చెందుతున్నామని టెక్నాలజీ పరంగా మనం జ్ఞానము అభ్యాసం చేస్తూ జ్ఞానాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పి సృష్టికర్తకు దూరం అయిపోతున్నాం. ఆ దేవుని చేత, నిజదేవుని చేత దూరం అయిపోతుంది. హల్లెలూయా. అందుకోసం ఆ టెక్నాలజీ, ఆ యూదుల టెక్నాలజీ మనము అరువు తీసుకుంటాం, కానీ మనము టెక్నాలజీ వాళ్ళు అరువు చేసుకోరండి. ఎందుకంటే దేవునికి సన్నహద్దులు అవుతుంది, దేవునికి సిద్ధపడుతుంది, దేవునికి అనుకూలంగా మార్చబడుతున్నారు. వాళ్ళు రక్షణ రంగంలో కావచ్చు, యుద్ధ రంగంలో కావచ్చు, టెక్నాలజీ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో సులభతరంగా చేసుకునేది దేవుని ఇంకా గొప్పగా మహిమపరచటానికి తప్ప వాళ్ళు ప్రపంచ జ్ఞానం కలిగిన టెక్నాలజీతో ఏకీభవించారు. వాళ్ళతో కలవరు, వాళ్ళకి స్పెషలైజ్. ఎవరు క్రిస్టియన్స్ కూడా కలుస్తారు ప్రపంచ దేశాలతో కలిసి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, ఇప్పటికే మేము చాలా గాయపరచబడి మళ్ళీ అంత్య దినాల్లో దేవుని తెలుసుకొని వచ్చాం. దేవుడు మా స్థలం మాకు ఇచ్చాడు. దేవుని మాట వినకపోతున్నాయి కదా ఇలాగ అయిపోయింది దురావస్థ. మళ్ళీ టెక్నాలజీ పట్టుకొని దేవుని మాట తెలియకుండా దేవుని యొక్క భయభక్తులు కలిగిన ఆ జ్ఞానములో దూరం అయిపోతే ఇబ్బందిగా అయిపోతామని ఆ జ్ఞానములో రోజు రోజుగా స్థిరపరచబడుతూ వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటి ఆ టెక్నాలజీని వాడుకుంటూ దేవుని గణపరుస్తున్నారండి. ఇంకా తండ్రి నీ కటాక్షం వచ్చే విధంగా. అఫ్కోర్స్ వాళ్ళకి ఇంకా క్రీస్తు ప్రత్యక్షత ఇంకా ఆ డౌట్లో ఉన్నారు. యేసయ్యనే రక్షకుడా లేకపోతే మాకు కోసం స్పెషల్ వేస్తారా? మా పితరులు చంపిన యేసయ్య ఆయనే నా జ్ఞానానికి మూలం. ఇక్కడ యేసయ్యలోనే ఉంది కదా జ్ఞానము, బుద్ధి,
బుద్ధి జ్ఞానం గుప్తములై ఉన్నాయి క్రీస్తులోనే. ఇప్పుడు క్రిస్టియన్స్గా మనం అందరం దేవుని యేసయ్య నమ్ముకున్నాం, కానీ ఆ జ్ఞానము బుద్ధి గుప్తములుగా ఉన్నటువంటి ఆ క్రీస్తులో స్థిరపరచబడవలసిన మనము క్రైస్తవ లోకము ఏమైపోతుంది? టెక్నాలజీ వైపున పరిగెడుతున్నారు, అన్యుల వైపున. వివిధ మతాలు వివిధ దేవతలు నమ్ముకుని ఆ టెక్నాలజీ ప్రకారంగా వెళ్తున్నాం. ఆ టెక్నాలజీ మైకములో, ఆ టెక్నాలజీ ఉచ్చులో, ఆ తంత్రములో పడిపోయాం, ఆ కుట్రలో పడిపోయాం. కాబట్టి ఏమైపోతుంది? నిద్రపోతున్నాం. అభినయ నిద్రపోయినట్టు నిద్రపోతున్నారు క్రైస్తవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవభక్తి లోపిస్తుంది అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృత్రిమ మేధస్సులో ఏమైపోతుంది తెలుసా? టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నామని ప్రపంచ దేశాలు హర్షించే లోపలనే కరోనా అటాక్ అయ్యి అంతమందిని పొట్టన పెట్టుకుని పోయింది కదా. దీన్ని బట్టే, దేవుని మర్చిన వారిని బట్టే దేవుడు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడని ఈ తెగులు చేత, ఈ వాతావరణం యొక్క అలజడి చేత, ప్రళయాల చేత దేవుడు తన మహిమను చూపిస్తున్నాడు. నాకు వేరుగా మీరు ఏది చేసినా ఫలించలేరు. ఒకవేళ నేను ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి. అప్పటి మందమే ఆపద ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ తర్వాత టెక్నాలజీ మైకంలో పడిపోతున్నారు. కాబట్టి ఏమైపోయింది తెలుసా? ఈ డెవలప్ అవుతున్నటువంటి సులభతరం ఉంది కదా, ఈ కరోనా నేపథ్యం నుంచి కాపాడబడి మనం బ్రతికిన మనము శేషము ఉన్న మనమందరము మన టెక్నాలజీ పడిపోతున్నాం. కాబట్టే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మా దేశం వచ్చిన సులభతరంగా అయినప్పుడు ఈ ఇంటర్నెట్లో అది జోడించినప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఎంతమంది మోసం అయిపోతున్నారండి. ఆ మనుషులు మాట్లాడినట్టుగా, మన బంధువులు మాట్లాడినట్టుగా, మన స్నేహితులు మాట్లాడినట్టుగా వాయిస్ అది టేకప్ చేస్తున్నారు. మన ఫిగరేటివ్ దాంట్లో చేస్తున్నారు. చేసి ఈవెన్ పోలీసు వ్యవస్థనే, రక్షణ వ్యవస్థనే వాళ్ళనే తోకరు చేస్తున్నారు. పై అధికారులం అని చెప్పి వాళ్ళనే తప్పుదారి పట్టిస్తున్నారు. ఎడిగిపోయింది మరి. ఇది ప్రభుత్వానికైతే ఎంతో సులభతరంగా పరిపాలించే వాళ్ళు న్యాయమైన విధంగా ఉంటే ఇది న్యాయంగా అందుబాటులో వస్తుంది. కానీ మనిషిలో ఏమైపోయింది? ఈ ప్రకృతి జ్ఞానము చేత నింపబడుతున్నాడు మనిషి. ఈ లోక జ్ఞానం అంతా ఏంటి తెలుసా అండి? ప్రకృతి జ్ఞానం. ఈ పంచభూతాలని కైవసం చేసుకున్నాడు ఎవడు? సాతాను. ఆదామును ఎప్పుడైతే తప్పుదారి బట్టి తన కోగిట్లో తన యొక్క అనుకూలంగా చేసుకున్నాడో అప్పుడు మొత్తం పంచభూతాల మీద అధికారం ఉన్నటువంటి మనిషి మొత్తం సాతాను మాట విని వాని చేతిలో పెట్టేసి, ఇప్పుడు వాడు మొత్తం అన్నిట్లో వాని యొక్క మార్క్ వేసుకున్నాడు, వాడు అన్నింటిలో వాని ఉనికి వేసుకున్నాడు, అన్నింటిలో వాని ప్రభావం వేసుకున్నాడు. కాబట్టి ఈ లోక జ్ఞానం అంతా ఏంటి తెలుసా అండి? ప్రకృతి జ్ఞానం కదా. ఈ ప్రకృతి జ్ఞానం అంతా దయ్యంలో జ్ఞానం వంటిదట. భక్తుడు చెప్తున్నాడు, యాకోబు భక్తుడు చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. పత్రిక, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది గాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, ఆ దయ్యముల జ్ఞానం వంటిదనై ఉన్నది. ఇదే చదువుతున్నారు, ఇదే చదువు. ఈ చదువుతోనే భక్తి లేకున్నా పర్వాలేదు, చర్చికి రాకున్నా పర్వాలేదు, సాహసం రాకున్నా పర్వాలేదు, ప్రార్థనలు రాకుండా పర్వాలేదు, బాగా చదివి మళ్ళీ ఇలా చదవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవాలి బిడ్డ. లేకపోతే ఈ ప్రకృతి జ్ఞానం చేత 4 పైసలు సంపాదించడానికి ఎదుగో వివిధ రంగాల్లో ఇంజనీరింగ్, డాక్టర్లు, రకరకాలుగా బిజినెస్ మ్యాగ్నెట్లుగా అని పురిగొల్పుతున్నారండి. పురిగొల్పడం మంచిదే, కానీ సృష్టికర్తకు వేరుగా ఈ జ్ఞానము కృత్రిమలో పట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఈ జ్ఞానము ద్వారా వచ్చింది మృదువైనది కాదు, నీతి కలిగినది కాదు, పరిశుద్ధంగా అనుగ్రహించేది కాదు, ప్రేమ కలిగించేది కాదు, దుర్మార్గంగా ప్రవర్తింపజేస్తుంది ఈ జ్ఞానం. కపటోపాయం చేత మనల్ని తలక్రిందులుగా మనకు నాశనం తీసుకొచ్చేది, దుర్నీతిలో చూపించేది.
ఈ జ్ఞానము అన్యాయములు నడిపించేది, ఈ జ్ఞానము దుష్టత్వంలో నడిపించేది. పైనుండి వచ్చిన జ్ఞానము సమాధానము, సృష్టికర్తతో నిజదేవునితో సమాధానం, ఆ దేవుడితో సమాధానం కలిగిన తర్వాత అందరితో సమాధానం కలిగిన జీవితం నడిపించేది. నీతిలో, న్యాయములో, పరిశుద్ధతలో, తగ్గింపులో. లేకపోతే ఈ జ్ఞానం లేకపోతే, దైవ జ్ఞానం పైనుంచి వచ్చే జ్ఞానం కాకుండా ఈ భూ సంబంధమైన జ్ఞానములో గర్వము, అహంకారం ఉందండి. తలక్రిందులుగా అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ జ్ఞానము దుష్టుడి జ్ఞానం అన్నమాట. అందుకోసం యెహోవాకు విరుద్ధమైన జ్ఞానమును, వివేచన, ఆలోచన ఏది నిలవదంటాడు. సామెతల్లో 21 సామెతల్లో 21 సామెతల్లో 30 వచనం. 21 సామెతల్లో 30 వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచనైనను నిలవదు. ఈ లోక జ్ఞానం నిలవదు. అంత తలక్రిందులు అయిపోతుంది, నాశనం అయిపోతుంది. ప్రియ దేవులారా, ఈ దేవుడికి వ్యతిరేకమైన భూసంబంధమైన జ్ఞానము గర్వంతో, అహంకారంతో కూడినది. నీకు జ్ఞానం అనేది 4 పైసలు సంపాదించే ఐశ్వర్యం అవుతావేమో, కానీ ఈ జ్ఞానము చేత నువ్వు పతనం అయిపోతావు, నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా. అవును, ఈ టెక్నాలజీతో మనం పోటీ పడకపోతే మనం ఎట్లా? ఆ టెక్నాలజీలో నువ్వు నిలబడే విధానం ఉంటే, దైవుని జ్ఞానం ఉంటే నువ్వు కాపాడబడతావు. అది ఎంతవరకు ఆ టెక్నాలజీ ఎంతవరకు నీకు ప్రాప్తించబడుతుందో, నీకు ఉపయోగపడే విధంగా, నీకు క్షేమం కలిగే విధంగానే దేవుడు చేస్తాడు. కానీ ఆ టెక్నాలజీ, ఆ జ్ఞానము, ప్రకృతి జ్ఞానము లేక ఆర్టిఫిషియల్ జ్ఞానము చేత పతనం అయిపోతారు. ఎందుకంటే వాడు జ్ఞానవంతుడే. ఎవడు? సాతాను. సౌందర్యవంతుడు, ఐశ్వర్యవంతుడు. కానీ దేవుని చేత ఎప్పుడైతే విరోధంగా చేసుకున్నాడో మన జ్ఞానం తలక్రిందులు అయిపోయింది, చెడిపేసుకున్నాడు అనమాట. వాడు ఇప్పటికీ సౌందర్యవంతుడు, చక్కగా ఉంటాడు వాడు. మనం అనుకుంటున్నాం, అందరూ చెప్తున్నట్టుగా రెండు కొమ్ములు ఉంటాయి, వానికి 2 పనులు కిందికుంటాయి, వాడే రాక్షసుడు అనుకుంటున్నాం. అట్లాగా వాడు చూసి నవ్వుతాడు. అట్లనే మీరు ఇమాజిన్లో ఉండేదా బాబు అది. అందంగా వాడు వస్తే అసలు మనం మోసపోతాం. ఎట్లా అంటే, ఇతడే కాబోలు యేసు, ఇతడే కావచ్చు దైవ స్వరూపం, దైవత్వం. ఇతడు ఉట్టిపడే విధంగా కనబడతాడు. వాడు అంత అందంగా, అంత సొగసు కనబడతాడు, సౌందర్యంగా. అందుకోసం అన్నాడు, సౌందర్యము అందం వ్యర్థము, సౌందర్యము మోసకరం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. పై చూసి కూడా బోలవడకు. ఆ జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానం అయితేనే కొనియాడబడతా, లేకపోతే భ్రష్టపట్టిపోతావని. ఎందుకంటే వాడు ఆ జ్ఞానం చెడిపేసుకున్నాడు అనమాట. జ్ఞానం ఉంటుంది కానీ వాని జ్ఞానం, వాని ఆలోచన దేవునికి, సృష్టికర్తకు విరుద్ధం కాబట్టి వాడు చెడిపోయింది ఆ జ్ఞానం. చదువుదాం. యెహెజ్కేలు 28వ అధ్యాయము. ఈ జ్ఞానము చేత 4 డబ్బులు సంపాదించగలుగుతావేమో, ఈ జ్ఞానము చేత సౌందర్యంగా, ఐశ్వర్యవంతంగా ఉంటేవేమో, కానీ ఈ జ్ఞానము చేత నీ జీవితం నాశనం అవుతుంది. నిత్య చీకట్లో పడిపోతావు, నిత్య నరకంలో పడిపోతావు, యమగుండంలో పడిపోతావు, నరకంలో పడిపోతావు, నాశనంలో పడిపోతావు. చదువుదాం. యెహెజ్కేలు 28వ అధ్యాయం 17వ వచనం. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు, నీ వెలుగును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను తలక్రిందులు వేసాను అనమాట. ఎందుకంటే ఈ జ్ఞానములు ఏముంది, సృష్టికర్తకు విరుద్ధంగా ఉంటేనే క్రమం ఉంటుంది కదా. వీడు అక్రమంగా అయిపోయింది. సృష్టి కలిగిన వ్యక్తి సృష్టికర్తకు మించిన విధంగా మన సౌందర్యం చూసి, మన తేజస్సు చూసి మిసిరిపడ్డాడు, గర్వపడ్డాడు, అహంకరించాడు. కాబట్టి మన జ్ఞానము చెడదొబ్బుకున్నాడు అనమాట. అక్రమం పోయింది, అక్రమం అయిపోయింది, కపటం ఇచ్చేది, తలకిందులుగా అయిపోయాడు.
స్టిల్ జ్ఞానం పోయింది, తలక్రిందులు అయిపోయింది. ఈ జ్ఞానం చేత ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు, సహోదరుడు సహోదరి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు, గొప్ప వెలుగుమయంగా అరే డబ్బుతో శోభాయమానం కనబడవచ్చు. కానీ జీవిత పతనం అవుతుంది, సృష్టికర్తతో తెగదెంపులు అవుతుంది అన్నమాట, నరకం పోయేదన్నమాట. అందుకోసమే ప్రపంచం అంతా హర్షించేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందే. గొప్ప సంబరాలు మునిగుతున్నప్పుడు నోట్లో అలక్కాయ పెట్టటే అయిపోయింది, గొంతులో ఏమైపోయింది, ఎలక్కాయన పడ్డట్టు అయిపోయింది. గూగుల్ సంస్థ నుంచి కొన్ని వేల మంది తీసేయబడ్డారు. ఇప్పుడు అది సంతోషం కోసమా, మానవాళికి శ్రేయస్సు కోసమా, నష్టం కోసం చెప్పండి. ఇప్పుడు ఇంజనీరింగ్ కోసమో రాత్రి మగలనకుండా టెక్నాలజీ పరంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని, కంప్యూటర్ ఇంజనీరింగ్ అని, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అని అన్ని రంగాల్లో రాణించుటకు బిడ్డలు కష్టపడి ప్రజలు వాళ్ళ చెమట రక్తంగా చేసుకొని, లేక రక్తమే చెమటగా చేసుకొని అంత కష్టపడి రాత్రి బావులు అబో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ప్రభుత్వాల అన్న సహకారముతో రకరకాల మన ప్రయాసముతో ఏం చేశారు, చదివించారు. చదివించి దేశాంతరం పంపించి టెక్నాలజీ పరంగా పోటీ పడే విధంగా వాళ్ళకి సౌలతి కలిగించే విధంగా చేసినాం. మనం ఒక పోస్తులో ఒక పూట తిని ఒక తినక సౌలతి ఉండి యొక్క బిడ్డలకే సర్వమని దారపోసే విధంగా ఉన్నప్పుడు, ఇప్పుడు గూగుల్లో వచ్చినప్పుడు ఎంత సంబరాలు సాధించాం, మొత్తము ఎవరెస్ట్ శిఖరము ఎక్కేసిన మావాడన్నంత సంతోషం. మా అమ్మాయి అంతగా గూగుల్ ఎక్కడ పనిచేస్తుంది, గూగుల్లో. ఈ లోపల కొన్ని వేల మంది 30-50 వేల మంది తీసేయబడ్డారండి, వంతులుగా. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంత వందల మంది చేసేది ఒకటే చేస్తుందట, వేల మంది చేసేది. కాబట్టి ఈ వ్యాపారం ఏంది, వ్యాపారం ప్రతి రంగంలో వ్యాపారం కదా. ఈ జ్ఞానం ఏంది, ఈ జ్ఞానం ఏందండి, ఐశ్వర్యం పొందటానికి, సంపాదించటానికి కదా. చూడండి దాంట్లోనే 28వ అధ్యాయము ఏహెచ్కేలు 28వ అధ్యాయము 6వ వచనంలోన 5వ వచనంలో అనుకుంటా, 5వ వచనం, నీకు కలిగిన జ్ఞాన అతిశయమును చేతను సంపాదించుకుంటేవి, ఐశ్వర్యము కలిగిందని. అది ఈ జ్ఞానం ఎందుకంటే, ఈ జ్ఞానాభ్యాసం, ఈ జ్ఞానము ఎందుకు అంటే ఐశ్వర్యవంతులు అవుతాను, సంపాదించటానికి కదా. ఇప్పుడు ఆ సంపాదనమే, ఇప్పుడు మిగతా వాళ్ళు సంపాదించే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఐశ్వర్యవంతులు అవుతున్నారు, తేజస్సు కలిగి మంచి సౌందర్యం కనబడుతుంది. కానీ నిజమైనటువంటి దేవుని యొక్క భయభక్తులు, సృష్టికర్త అనుబంధము తెగిపోతుంది. 3 నెలల ముచ్చట, ఈరోజు ఇంట్లో, రేపు మంట్లో నరకంలో. అందుకోసం చదువుతున్నా. ఈ చదువు దేవునికి ఉపయోగపడకపోతే, ఈ చదువు సృష్టికర్తకు అనుకూలంగా లేకపోతే, ఈ చదువు ఇదే ఈ విధంగా అయిపోతే ఈ జ్ఞానం. ఈ మధ్యనే నేను ఈ వారంలో అనుకుంటా మళ్ళీ ఒక పిడుగు వార్త విన్నాను. అమోజోల్లో కొన్ని వేల మంది తీసేసారు, మళ్ళీ రోజు తీసేయబడుతుంది. చూడండి, సో మానవాళికి శ్రేయస్సు కోసమా, నాశనం కోసం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, మానవాళికి శ్రేయస్సు కోసమా ఈ టెక్నాలజీ, ఈ యొక్క జ్ఞానము. అందుకోసం అంటాడు, జ్ఞానము అని కృత్రిమలను నేను పట్టుకుంటున్నాను. కృత్రిమ అంటే రెడీమేడ్గా అయిపోతుంది అన్నమాట అన్ని రంగాల్లో. ఇది కపటోపాయంగా జరుగుతుంది కనుక తలక్రిందులుగా చేయబడుతుంది ఈ టెక్నాలజీ, ఈ జ్ఞానం. కృత్రిమలో దేవుడు పట్టుకున్నాడు అనమాట. ఇది రాను అభివృద్ధి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ లాస్ట్కు అంతిమ అబద్ధ క్రీస్తు రాకడకు అది వానికి చిక్కుతుంది అనమాట. అందుకోసమే అందరి పేర్లు నమోదు చేయబడి మన సిస్టంలో ఎక్కిస్తున్నారు మొత్తం. ఉదయకేమో మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయింది, మంచిది, మన చెడుగా అయిపోతుంది రేపు. ఎందుకంటే ఇదంతా ఫలితం ఏంటిది, మంచి చెడ్డలు ఇచ్చే
ఫలంని బట్టి వచ్చింది. మంచి చెడ్డల ఫలం. ఆదాము తిన్న ఆ సంస్కృతి అది ఒక దిక్కే మంచిది. సాతాను కార్యాలు ఎప్పుడు కానీ ఒక దిక్కు మంచిది, ఆడు మంచిది చూపించి రేపు నాశనం చేయటకు, ఆ చెడుగా మార్చటకు. దేవుని వాక్యం వినకుండా చేయడం, దేవునితో అనుబంధము లేకుండా చేయడం. ఈ జ్ఞానము 4 సంపాదిస్తుందేమో ప్రియ సహోదరి సహోదరుడా, కానీ నాశనం చేస్తుంది. 3 నెలల ముచ్చట గర్వం అహంకారంగా తీసుకుపోయింది, తగ్గింపు ఇవ్వదు. దేవునికి లోబడే విధంగా కాదు ఈ జ్ఞానం. ఈ జ్ఞానము నాశనం చేసే జ్ఞానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సామెతలు 16వ అధ్యాయము 30వ వచనం. కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే వీడు సాతాను. కళ్ళు మూసుకుంటున్నారు. ఇప్పుడు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు అనమాట. ఎవరు చూస్తలేరు, ఎవరికేమి నన్ను చూస్తలేరు. వీడు కళ్ళు మూసుకో విధంగా చేస్తున్నాడు అనమాట. కొంతమందిని వాడుకుంటున్నాడు వాడు టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి. భవిష్యత్తు అజ్ఞానంలో అంధకారమయంగా చేయటకు, భవిష్యత్తు ముందు చూపు లేకుండా కళ్ళు మూసే విధంగా, ఇంకా ఏమి మాట్లాడకుండా ఏం చేస్తున్నాడు, బిగబడుతున్నాడు అనమాట. దేవుని యొక్క అంటే మంచితనం చెప్పలేంది ఆ వ్యతిరేకమైన కార్యాల్లో పడేస్తే ఏం చేస్తున్నాడు, మనుషులను కపటోపాయం చేత కృత్రిమములతో కల్పిస్తూ కళ్ళు మూసుకొని నోరు బిగబట్టి ఏం చేస్తున్నాడు, చీడు చేస్తున్నాడు. అంటే మాట్లాడలేవు ఇక. వాడు ఏం చేస్తాడు, కీడులో పడవేసటానికి. ఇప్పుడు ఏంటిదండి, ఇప్పుడు మనం ప్రతిదీ ఇప్పుడు సంస్థలో ఇన్స్టిట్యూట్లో కావచ్చు, ఇంకేమైనా మనము సంస్థల ఆఫీసులో కావచ్చు, ఇప్పుడు మనం ఏదైనా ఫోన్ చేస్తే అది కంప్యూటర్ చెప్తుంది. మనుషులు ఏం మాట్లాడటానికి లేదు, అంత కంప్యూటర్ సిస్టమే ఏదైనా కానీ. గ్యాస్ బుక్ చేసినా, కరెంట్ బిల్ కట్టినా అన్నీ సిస్టమే అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం ఏముండదు, అదే మొత్తం. మనం ఏం చెప్పినా మళ్ళీ అదే రిపీట్ మాట్లాడుతూ ఉంటుంది. అది ఎందుకంటే ఫీడింగ్ చేసింది కదా అది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు కూడా నేను మనకు టెక్నాలజీ పరంగా అది ఇష్యూ అయినా కానీ మనకి ఏముండదు, ఇక ఇదే మాట్లాడుతుంది. మళ్ళీ ఆఫీసు పోయినా వాళ్ళు మొత్తము మీరు ఫోన్ చేయాలండి, ఫోన్ చేసే విధంగానే ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ కదా, ఎదురు బదురుగా కూర్చోవటానికి కూడా లేదు, అంతా ఆన్లైన్నే. ఈ ఆన్లైన్ ఒకవేళ మిస్గైడ్ అయింది అనుకో, ఎవరికి చెప్పాలో ఎవరికి కాంటాక్ట్ అవ్వాలో, ఒకవేళ వాడు ఎక్కడో ఉంటాడు. అన్నీ ఆన్లైన్ సిస్టమ్ చూడు, అంత ఫేరే అంటున్నారు, కానీ చాలా మోసం అయిపోతుంది. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలెక్చువల్ వచ్చిన కాంచెలు మొత్తము నిజము కానిది నిజమైనట్టుగా భ్రమింపజేసి మన మోసంలో పడేస్తుంది. అసలు ప్రెసిడెంట్తో మనం అన్నం తిన్నట్టు కూడా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి మన ఇంటికి రావడం అంటే గొప్ప విషయం కదా. ఆయన ఏందే మన దగ్గరికి రావడమే. ఆయనతో ప్రధానమంత్రి మోడీ గారితో అన్నం తిన్నప్పుడు అబ్బాయి నేను ఎంత ఫేమస్ అయిపోతాను. అట్లాంటి టెక్నాలజీ కూడా వచ్చేసింది. మోడీతో అన్నం తిన్నట్టుగా, మోడీతో షికారుకు పోయినట్టుగా, మన ప్రధానమంత్రి మాన్య శ్రీ మోడీ గారితో మనము సమయం గడిపినట్టుగా టెక్నాలజీ రూపొందిస్తున్నారు. ఏంటిది అది? అట్లా అది రేపటి రక్షణ కార్యానికి కూడా చాలా వ్యతిరేకం. చైనా వాళ్ళు అట్లనే ఆ టెక్నాలజీకి మనము ప్రాముఖ్యం వెళ్ళిన టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నది కమ్యూనిస్ట్. అలానే అమెరికా తక్కువ లేదు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత కొంచెము దేని మాటలున్నాయి కానీ మొత్తం వ్యతిరేకమే అది. అయితే యూరోప్ కాంటినెంట్లో అంటున్నారు, ఒక ఉరుస్ అనే ఒక సంస్థ పెట్టి లేదు మానవ నియంత్రణలో ఉండాలి,
ఎవరి నియంత్రణ ఉండాలి? మానవ నియంత్రణలో ఉండాలి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కు అంత మనకు అధికారం ఇవ్వద్దు. లేకపోతే వాటికి మనం కీలు బొమ్మలు ఇప్పటికే అయినాం అని పెద్ద ఫ్రాన్స్ దేశస్థుడు అధ్యక్షుడు ఒక పెట్టి దానిలో మన మోడే ముఖ్య అతిథిగా పోయి మాట్లాడింది. జూన్ జూలైలో అనుకుంటా, లేకపోతే ఆగస్టులో. అప్పుడు అమెరికా కూడా కలిసినట్టుగా, కానీ యూదులు కనవరు గిసోడి దానిలో. ఎందుకంటే అదంతా దుష్టుని వైపు పోయేది, అది వాళ్ళకి తెలుసు. అది అందుకోసమే దుష్టుడు అంతిమ అబద్ధ క్రీస్తు అందరినీ మోసం చేయడమో ఒక ఎత్తు, యూదులకు చేయడం. కాబట్టి ఒక వారం రోజులు అగ్రిమెంట్ చేసుకుంటాడు. వారం అంటే ప్రవచన వాక్యం, వారం అంటే 7 సంవత్సరాలు, ఒక రోజు అంటే 1 సంవత్సరం. దానియేలు ప్రవచించిన 9వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. వాళ్ళతో ఒక వారంతో అంటే కొంతమంది అనుకుంటున్నారు ఇంత నిజమేనే, ఎందుకంటే రక్షకుడు మా దానిలో పుట్టాలి, కానీ ఇది గల్ఫ్లో మాకు శత్రువు అయినటువంటి అరబులో పుట్టాడేంది? ఈ సిరియా ఉత్తర దిక్కున, ఇరాకు ఉత్తర దిక్కున పుట్టి నేనే దేవుడిని, దీనే మెస్సైనంటే నమ్మబుద్ధి అవుతులేదు. కానీ మన యొక్క మేధస్సు ఏంటిది? జ్ఞానము, సౌందర్యము, ఐశ్వర్యము ఎట్లుంటుందంటే నిజమే కాబోలు అన్నంతగా భ్రమింపజేసే విధంగా ఉంటుంది. అందుకోసం కొంతమంది అట్లా, కొంతమంది ఇట్లా అన్నప్పుడు వాళ్ళలో ఒక తీర్మానం చేసుకుంటారు. లేదు లేదు లేదు, ఆయన ఒక్కొక్కసారి మనం గమనించాలి, ఇంకా పరిపూర్ణంగా గమనించాలంటే ఆయనతో అగ్రిమెంట్ చేసుకుందాం. ప్రపంచమంతా ఆయన పాలన ఉన్నది, ఇప్పుడు మనము ఆయన పాలన రావాలంటే ఒక వారం రోజులు అగ్రిమెంట్ చేసుకుంటే, అంటే 7 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు తెలిసిపోతుంది. ఈ 7 సంవత్సరాలు ఆయన పరిపాలన విధానము తెలిసిపోతుంది. అట్లాగా చేసి వాళ్ళ పరిపాలనలో, వాళ్ళ యొక్క నడువడిలో, దేవుని నడిపింపులోనే ఉంటారు. వీళ్ళ సత్తే వీళ్ళ చేతికి రారు. ఆ సమయంలో నిజమైన క్రైస్తవుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, అతడు అధికారానికి లోబడకుండా నిష్ట కలిగిన భక్తి ఇప్పటి నుండి సాధన చేసి తప్ప ఆ శ్రమలో మనం ఎదుర్కోలేమండి. వాడు శ్రమలు పెడతాడు. ఎందుకంటే నాకు విధేయతగా 366 ముద్ర వేసుకోవాలి, ప్లస్ ప్రతి ఇంటింట నా విగ్రహము, మీ గల్లీలో నా విగ్రహం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఆర్టిఫిషియల్ విగ్రహాలు ఏమొచ్చేసినాయి, కళ్ళు బ్లింకింగ్ దేర్ ఐస్ అండ్ మూమెంట్, చిరునవ్వు మూమెంట్ వచ్చేసింది. ఇప్పుడు అయోధ్యలో అదే కదండి. మిగతా విగ్రహాలు ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు ఈవెన్ మరియమ్మ కళ్ళు తెరిచినట్టు మూసినట్టు నవ్వినట్టు, యేసయ్య కూడా నువ్వు చూసినట్టుగా నవ్వినట్టు బొమ్మ, ఏ బొమ్మ అయినా అలా టెక్నాలజీ. రేపు మాట్లాడడానికి పెద్ద విషయం. ఇక ఇప్పటికే మైనం బొమ్మ సినిమా యాక్టర్ల ప్రముఖులు ఆయా ఏంటిది ఎక్కడ పెడుతున్నారు, సినిమా యాక్టర్లు మైనం బొమ్మలు ఎక్కడ పెడుతున్నారండి? మ్యూజియంలో పెడతలేరా? పెట్టినప్పుడు వీళ్ళు వెళ్తున్నప్పుడు అసలు వీళ్ళు ఒరిజినలా, అసలు మైనం బొమ్మ ఒరిజినలా, లేకపోతే ఆయన పక్కపొంటి దిగిన వ్యక్తి ఒరిజినల్ అని తలపిస్తుంది. సచిన్ టెండూల్కర్ కావచ్చు, షారూఖ్ ఖాన్ కావచ్చు, ఇంకా దీపిక పదకొండు కావచ్చు. అలాగ లేరా అమితాబ్ బచ్చన్, అలా ట్రంప్, మోడీ, మైనం బొమ్మలు సేమ్ వాళ్ళ డ్రెస్సులు వేస్తే అసలు అట్లనే ఫోటోలో దిగితే అసలు మైనం బొమ్మని అసలైన వ్యక్తి, మామూలుగా ఉన్న వ్యక్తులు ఆ బొమ్మతో దిగిన వాళ్ళే డూప్లికేట్ అనుకుంటాం. ఇంతగా ఒరిజినల్ తలపించే విధంగా ఉన్నప్పుడు రేపు కొంచెము మాట్లాడడం అంటే ఆడు మాట్లాడిపించే విధంగా చేయలేడా? అంత అభివృద్ధి చేస్తున్నారు వాని రాకడకు, వాని యొక్క పరిపాలనకు ముందే వీళ్ళు టెక్నాలజీ పరంగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానము మోసకరమైనది. కాబట్టి ఈ మోసములో ఇప్పటికే సెల్ ఫోన్ ద్వారా యువకులు, పెద్దలు, చిన్నలు, ఇప్పుడు నేనే ఒక వాక్యం తీసుకొని చూద్దామని లోపల ఏదో షార్ట్ వీడియోస్ వస్తాయి. గత 5 నిమిషాలు 10 నిమిషాలు చూద్దామనుకుంటేనే కళ్ళు మూసి తెరిచే లోపల 1 గంట 2 గంటలు అయిపోతుంది. ఎందుకంటే చూసినా కొద్దీ వస్తూ ఉంటాయి. చెదారం అంత మంచిది చెడ్డది అంతా వచ్చి ఇట్లనే కొవ్వొత్తులాగా సమయము
కరిగిపోతుంది. ఇప్పుడు చిన్నప్పటి నుండే అల్లరికి ఆ పిల్లలతోని పడలేక ఎగలేక అని చెప్పి ఏం చేస్తున్నారు, కొన్ని రోజులు ఆట బొమ్మలు, ఇప్పుడు ఆట బొమ్మలాగా అయిపోయింది సెల్ ఫోన్. ఇప్పుడు కథ అది చూడంగానే సంవత్సరం పాప, 6 నెలల పాప కథ గమ్మ నుండి చూస్తుంది కదా బొమ్మలు. అట్లనే అయిపోయి ఆ టెక్నాలజీ పరంగా బానిస అయిపోయి మైండ్కు బలహీనమైపోతున్నాయి, అవయవాలన్నీ బలహీనమైపోతున్నాయి. వాళ్ళు చురుగ్గా ఎదగలేకుండా అటెన్షన్ పోతుంది అన్నమాట. నడవడి బలహీనమైపోతుంది, విధేయత బలహీనమైపోతుంది. దానికి అడిక్ట్ అయ్యి ఏదన్నా తల్లి చెప్పినా తండ్రి చెప్పినా ఉన్మాదంగా తయారైపోయి కొడుతున్నారు కూడా. చాకులతో బడుస్తున్నారు, కర్రలతో కొడుతున్నారు. ఒక వ్యక్తి ఊకే స్కూల్కి పోయి వచ్చే లోపలను మళ్ళీ సెల్ ఫోన్ పట్టుకుంటున్నారా అని చెప్పి కూరగాయలు జరుగుతున్నప్పుడు వాడు అటు పోయి ఊకే మా అమ్మ ఇలా చెప్తుంది అటు పోయి ఇక మా బాని వేసి చదువుతానికి పుస్తకాలు తీసడానికి పోతుండేమో అనుకున్న లోపల బ్యాట్ తీసుకొచ్చింది, కథ వెనక తల్లిని కొట్టి. ఇట్లా ఉన్మాదులు తయారవుతారు అన్నమాట. వ్యతిరేకం. ఎన్ని సెల్ ఫోన్ ద్వారా లాభాలు ఉన్నాయో అంతకంటే గొప్ప నష్టం ఉంది. మానవ జాతి యొక్క నైతిక విలువలు పతనమైపోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే సృష్టికర్త మాట వినకుండా జరుగుతుంది ఇదంతా. కనుక ఈ జ్ఞానము పట్టుకుంటున్నాడు నాశనం చేయటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువుదాం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. జ్ఞానులను వారి కుయుక్తులో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు ఆలోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది. 21. కాబట్టి ఎవడును మనుషుల యందు మనుషుల్లో జ్ఞానం ఉంటే అబ్బాయి ఏం జ్ఞానం ఉందిలే భయ్, వాళ్ళని ఆశ్రయించడం, వాళ్ళని బట్టి అతిశయించడము అది చాలా డేంజర్లో ఉంటుంది. సృష్టికర్తకు అవమానపరిచినట్టు, అంటే క్రమం పోయిన జీవితమే. ఇంత జ్ఞానం ఉంది, ఇంత టెక్నాలజీ, కానీ ఇంతగా 4 డబ్బులు సంపాదించి ఐశ్వర్యవంతులుగా అయ్యేటువంటి జ్ఞానం ఉందని చెప్పి నాశనం చేసేటువంటి ఈ జ్ఞానములో మానవ జాతి యావత్తు పతనం అవస్థలో పోతుంది. ప్రియ దేవుడులరా, ఈ లోకమంతా అలా ఉంది. మరి దేవుడిని నమ్ముకున్న వేళ యోధులైతే ఈ టెక్నాలజీ పరంగా సౌలభ్యంగా దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానము ద్వారా సౌలభ్యం కోసము వాడుకునే విధంగా దేవుని మాటకే దేవుని నడిపింపుకే ఏకీభవించినప్పుడు మనం వాళ్ళకంటే శ్రేష్టంగా యేసయ్యని నమ్ముకున్నావు కదా, వాళ్ళకంటే ఉన్నతంగా నిలబడే విధంగా ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు నీకున్న జ్ఞానము ఈ యొక్క కృత్రిమ జ్ఞానములో పడిపోతుందా, ఈ కృత్రిమ మేధస్సులో పడిపోతున్నావా, ఈ వేటికి యొక్క బానిస అయిపోతున్నావు? దేవుని వాక్యానికి నువ్వు బానిస కాకపోతే, దేవుని వాక్యానికి లోబడకపోతే, నీ వాక్యాన్ని అనుసరించకపోతే ఈ జ్ఞానము బలాత్కారములు నడిపిస్తుంది. ఈ జ్ఞానం కృత్రిమంగా ఇంకా నీచ స్థితిలో పడిపోయి సృష్టికర్తకు వ్యతిరేకంగా అవుతా. అందుకోసం బైబిల్ చదవడం బంద్ అయిపోతున్నారు. సెల్ ఫోన్ ఏంటండి? సో బైబిల్లో ఇంట్లో బైబిల్ ఉన్న తర్వాత ఊగే ఇంట్లో కూర్చున్నప్పుడు సెల్ ఫోన్ సులభం ఏంటి? సులభం బైబిల్ నీ చేతులకు ఇచ్చినప్పుడు నీకు చదవలేవా? బైబిల్ పట్టుకుని బైబిల్ చదివింది వేరండి, సెల్ ఫోన్లో చదివింది వేరు. కళ్ళు ఖరాబ్ అవుతుంది. ఆ టెక్నాలజీ వాటి వల్ల మన అవయవాలు కూడా ఇబ్బంది, ఆ వైబ్రేషన్ దాని యొక్క ఇబ్బందిని బట్టి. బైబిల్ చదవలేవా? బైబిల్ తీసుకొచ్చుకోవటానికి ఇబ్బంది పడుతున్నాము చర్చికి. ఇంట్లో బైబిల్ చదవటానికి ఏమైనా సెల్ ఫోన్ అన్నిటికీ ఆ టెక్నాలజీకి నువ్వు పడిపోతే ఏమైపోతుందంటే ఏదో ఒక సందర్భంలో ఎమర్జెన్సీలో నువ్వు ఉండొచ్చు, కానీ నీ అలవాటు అట్లే అయిపోతుందే. మోడర్న్ అలవాటు, రెడీమేడ్కి అలవాటు అయిపోతున్నావే. నువ్వు ఏ అలవాటు అయిపోయినా దేవుని వాక్యానికి లోబడకపోతే, విధేయత చూపెట్టకపోతే ఈ జ్ఞానము, ఈ టెక్నాలజీ జ్ఞానం, ఈ భూ సంబంధమైన జ్ఞానం, ఈ ప్రకృతి జ్ఞానం
నిన్ను ఘోరంగా బలాత్కారం నడిపిస్తుంది, దౌర్జన్యం నడిపిస్తుంది, కృత్రిమలు నడిపిస్తుంది. చదువుదాం లాస్ట్గా వాక్యం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12-13 వచనాలు. అందుచేత ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటుంది గనక మీ దోషము ఎత్తైన గోడ నుండి జోగి పడిపోవుచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా గట్టిగా ఉన్నట్టు ప్రాకారం ఉన్నట్టే ఉంటుంది. టెక్నాలజీ, ఈ కృత్రిమ బలాత్కారం, దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వు నడిచిన పద్ధతి అంతా గోడలాగానే ఆనుకున్నట్టుగానే ఉంటుంది. జోగి పడిపోయే విధంగా ఉంటుంది. రేపు అది ఆ గోడ ప్రాకారం అకస్మాత్తుగా పడిపోతుంది. దీన్ని ఆధారం చేసుకుంటే భయంకరమైన నష్టపోతాం. చాలా యువకులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ దేవుని నమ్మిన బిడ్డలు సహితం ఇలా మోసంలో పడిపోతున్నారు, దేవుని వాక్యానికి విధేయత కలగకుండా. దేవుడు అంటాడు, అకస్మాత్తుగా పడిపోతారు. దీన్ని ఆధారం చేసుకుంటే సేమ్ టైం ఒక కుండలాగా నేను ముక్క చెక్కలు వలగొడతాను మిమ్మల్ని, ఇలాంటి ఆధారం చేసుకునేవారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 14వ వచనం. కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీయో విడిచిపెట్టక దానిని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయటకు కానీ, పొయ్యిలో అంటే పాతకాలంలో పెంకాసులు ఉండేటి, కుండ పెంకలు. ఎవరన్నా నిప్పు ఇండ్లలో నిప్పు అంటిస్తే ఆడికి పోయి నిప్పులో తీసుకొని పొయ్యి అంటించేవారు. దానికి కూడా ఉపయోగపడకుండా అయిపోతారనమాట, పెంకలు లేకుండా అయిపోతారట. ఇంకా కొన్ని పెంకల్లో వ్యవసాయ క్షేత్రంలో లేకపోతే ఆయా ప్రాంతంలో ఆరు బయట చిలకల్లో ఉన్నప్పుడు, ఇండ్లకు దూరం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న పెంకులో నీళ్లు బట్టి తాగేవారట. అలా నీళ్ళు తాగటానికి, నిప్పు పట్టడానికి లేకుండా అంతగా నేను పగలగొడతానంటున్నాడు. ఎందుకు ఉపయోగం లేకుండా చేస్తానన్నట్టు, నిప్పుకు నీళ్లకు లేకుండా అట్లాగా నిరుపయోగంగా నేను నాశనం చేస్తాను, ఉపయోగం లేకుండా. దీన్ని ఆధారం చేసుకున్నవారు అంటున్నాడు. చదవండి ఇంకా కంప్లీట్గా. పొయ్యిలో నుండి నిప్పు తీయటకు కానీ, గుంటలో నుండి నీళ్లు తీయటంలో కానీ అందులో ఒక్క పెంకైనను దొరకదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 15వ వచనం. ప్రభువును ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన, మరల వచ్చి అంటే ఇలాంటి వ్యతిరేకం చేయకుండా రక్షింపబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన మీరు బలము కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటిని ఆధారం చేసుకోకుండా, కృత్రిమంగా ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని వాక్యాన్ని ఉండి దేవుని నామములో మాట్లాడకుండా దేవుని నామములను వెంబడించిన వారైతే నిజంగా రక్షింపబడతారు, మీరు బలం పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. ఈ వాక్య జ్ఞానమే నీకు యేసయ్య రక్షణలో నడిపించబడతాం. ఇదే నీ జీవితంలో నిత్య జీవనం నడిపిస్తుంది. హల్లెలూయా. యేసయ్య రాకడకు సిద్ధపరుస్తుంది. ఈ దుష్ట ప్రభావం నుండి కాపాడబడతాం. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి, కృత్రిమ మేధస్సు నుంచి, ఈ లోక జ్ఞానం నుంచి నువ్వు కాపాడబడతావు. ఈ టెక్నాలజీ ప్రభావంలో పడిపో. నీ చదువు నీ అర్థం కాదు, నీ జీవితము వ్యర్థమో
కాదు 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 కాదు. దేవుని యొక్క వాక్యానికి ఆధారం చేసుకోవడం, దేవుడు భయభక్తులు ఆధారం చేసుకొని ఆయన మాటగా నడుద్దాం. లేకపోతే టెక్నాలజీగా ఉంటే గట్టుకున్నట్టే ఉంటుంది, ప్రాకారం గోడను ఒరిగినట్టుగా. అది ఎప్పుడు అకస్మాత్తుగా పడిపోయి తెలియదు, దాని మీద ఉండి ఎప్పుడు జోగి పడిపోయేది తెలియదు. కాబట్టి అస్థిరమైనటువంటి ఈ లోక జ్ఞానమును విసర్జించి స్థిరమైన దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానములో వాక్యానుగుణంగా మన జీవితం కట్టుకుని ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ చేత అలాగా మనం నడిపించే విధంగా మనల్ని అప్పజెప్పుకుందాం. దేవుడు ఆయన కృపను బట్టి అలాగా వాక్యంగా పరిశుద్ధాత్మ చేత నడిపించునుగాక. ఆమేన్. తల్లి వంచి కనిపిస్తాం, ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. ఇదిగో ప్రభా, పగటి కాలములో విన్నటువంటి వాక్యము తండ్రి, ఈ లోక జ్ఞానములో కృత్రిములో నువ్వు దాన్ని పట్టుకుంటున్నావు. ఆ కపట ఆలోచన కలిగిన ఈ అవస్థ అంతా తలక్రిందులో చేస్తానని మాటగా మాతో మాట్లాడావయ్యా. కనుక ప్రభా, ఈ టెక్నాలజీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అంబరాన్ని అంటుకునే విధంగా మేము ఉంటున్నాం. మాకు తిరుగులేదు, మాకు ఎదురలేదు అన్నట్టుగా ఉన్న మానవ జాతిలో మేము పడిపోకుండా కాపాడుటకు ఏదైనా మాతో మాట్లాడాం. వాటి యొక్క పర్యావసరం, దాని యొక్క ముగింపు ఏంటిదో, దాని యొక్క గొప్ప నాశనం ఏంటిదో మాకు తెలియజేస్తూనే, నీ బిడ్డలుగా, నిన్ను నమ్ముకునే బిడ్డలకు వాక్యంగా జీవించేవారు వాటి ప్రలోభంలో పడిపోకుండా, ఒకవేళ పడిపోతే బలాత్కారములో, ఆ యొక్క కృత్రిమలో పడిపోయి ఆదరణ చేసుకొని, ఇదిగో ఎప్పుడు జోగి పడిపోయేది తెలియదు, ఎప్పుడు అకస్మాత్తుగా నశించిపోయేది తెలియదు. కనుక ఒక కుండలాగా పాల్గొట్టే విధంగా నీ ఉగ్రతకు పాత్రలు అవుతామని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా. కనుక నీకు విరోధమైనటువంటి ఈ లోక జ్ఞానము, నీకు విరోధమైన ఈ లోక ఆలోచనలు, వాటి ప్రభావం నిలవదంటున్నావయ్యా. కనుక నీ అందు భయభక్తులు కలిగిన జ్ఞానములో నీ కృపను బట్టి ప్రభు, నీ వాక్యంగా రక్షణ జీవితం నడిపించబడి ప్రభు, నీ రాకడకు సంపూర్ణంగా అవుటకు సహాయించే. కనుక వాక్యం చదవటకు సహాయించే. రెడీమేడ్ వ్యవస్థను ఆయా స్తోత్రము తని పైకి గంభీరంగా, సొగసు కనబడి, శోభాయంగా కనబడి, అంతరంగంలో శూన్యంగా చేసుకునే ఆ దౌర్భాగ్య స్థితి నుంచి కాపాడమంటే ఆలోచిస్తుంది. ఇంట్లో ప్రభు, మా ఇంట్లో వాక్యం ఉండాలి, మా ఒంట్లో వాక్యం ఉండాలి. వాక్యానుగుణంగా మా బ్రతుకులను ప్రభు జ్ఞానంగా, ఇదిగో ప్రభు భయభక్తులు కలిగిన జ్ఞానంగా ప్రభు ఎదుగటానికి, తద్వారా అలాంటి జ్ఞానం కలిగిన దేవుని యొక్క భయభక్తులు కలిగిన జ్ఞానంలో, ఆ సౌందర్యంలో, ఆ యొక్క ప్రభు స్తోత్రము తని ఆ యథార్థతలో, ఆ నీతిలో, ఆ యొక్క సుగుణాల్లో ప్రభు, ఇదిగో ప్రభు నీతిలో, పరిశుద్ధతలో, న్యాయంలో ప్రభు, ఆ క్రమంలో ప్రభు మా జీవితంలో ఉన్నట్టుకు సహాయించమని ప్రార్థన చేస్తుంది. ప్రాధాన్యత వద్దనా ప్రభు, నీ జ్ఞానానికి తగిన విధంగా ప్రభు ఈ లోక టెక్నాలజీ వాడుకోవాలి, కానీ నీ జ్ఞానానికి మించిన టెక్నాలజీ, మమ్మల్ని మోసం చేసుకునే, మమ్మల్ని మేము మోసపడే టెక్నాలజీలో దాంట్లో పడిపోకుండా, ఆ ప్రభావంలో పడిపోకుండా, ఆ యొక్క ఆకర్షణలో వెళ్ళకుండా ఈరోజు మాతో మాట్లాడామని మేము నమ్ముచున్నాం. నేను భయభక్తులు కలిగేటవే జ్ఞానాభ్యాసం సాధన అంటున్నా. ఆ సాధనలో, ఆ అభ్యాసంలో, నీ వివేచనలో, నీ జ్ఞానములో ప్రభావ మేము ఉండుటకు సాధించాం. అందుకోసం వాక్యం కోసం ప్రతపన కలిగి ఉదయము సాయంత్రం ఎప్పుడు తన వాక్యం వినాలి, వినిపించుకునే విధంగా సిద్ధపరచుకోవాలి. అలాగనే వాక్యం చదివే విధంగా దయచేయం, ఆ భారము దయచేయం. అలాగనే ప్రభు స్తోత్రం, నీ వాక్యం ధ్యానించి అనుగ్రహం కృపను దయచేయం. తద్వారా నీ వ్యక్తిత్వంలో నీ రాకడకు సిద్ధపడే విధంగా ఉంటామయ్యా. అలాంటి అనుగ్రహం దయచేయమని ప్రార్థన చేస్తుంది. ప్రభు, ఏది ఎంతగా ప్రభావితమైన ప్రభు ఈ లోకంలో ప్రభు, లోకంలో ఉన్నదంతా వ్యర్థమని ప్రసంగి చెప్పినట్టుగా ప్రభు స్తోత్రం, ఎంత బిల్డింగులు ఉన్న, టెక్నాలజీగా అభివృద్ధికి చెందిన, అంత విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకున్నా, ఎంతగా చదివినా, ఎంతగా ఉన్నా, ఎంత సౌలభ్యం కలిగి ఉన్నా, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థం. ఇదిగో ఇదే మానవ జాతి నేను అని సొలొమోను అన్ని అనుభవించిన తర్వాత తను ఈ విధంగా ప్రభు ఒక కొటేషన్గా చెప్పుకున్నాడు. తండ్రి, మానవ కోటి ఇదే, ఇదంతా జరిగిన తర్వాత మానవ కోటి ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడను అనుసరించుడే మానవ జాతికి ఇదే విధి అని సెలవిచ్చి ఉన్నాడు. అదే మా జీవితంలో కలుగుటకు సాధించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఎందుకు అందా ప్రసంగి 12వ అధ్యాయము ఆ 13వ వచనంలో మా జీవితంలో నెరవేర్చబడుగాక. ప్రార్థన ఎందుకు అందా యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.